ధనస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి జాతకులు. ధనస్సు రాశి వారికి ఈ పక్షం రోజుల కాలము కొంచెం సౌఖ్యంగా ఉంటుంది. ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటారు. అలానే కుటుంబ సభ్యులతో కూడా ఆనందాన్ని పొందుతారు. స్త్రీల యొక్క సహకారం చేత అనుకున్నటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలానే వార మధ్యమం నుండి కొన్ని చికాకులు ఏర్పడడానికి, బంధుమిత్రుల ద్వారా విరోధాలు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగినటువంటి సలహాలు తీసుకోవడం, పెద్దల నుండి వచ్చేటటువంటి ఆజ్ఞలు పాటించడం అనేటటువంటిది ధనస్సు రాశి వారికి మంచి చేస్తుంది. గురు సమానులు, గురుతుల్యులైనటువంటి వ్యక్తుల ద్వారా సలహాలు తీసుకోవడం, వాటిని ఆచరణలో చేయడం వల్ల వీరికి ఈ పక్షం రోజులు మంచి శుభ పరిణామాలు కలుగుతాయి. అంతే తప్ప స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని ఇంట్లో కానీ గురువులకు కానీ ఎటువంటి విషయాలు చెప్పకుండా వీరు చేసినటువంటి స్వతహా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఇవి కొంతవరకు అపజయాన్ని పొందడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కొంత పలుకుబడి సంపాదించుకుంటారు. ప్రజల్లో జాతకులు మంచివారు అనేటటువంటి ముద్ర కూడా పడుతుంది. వీరికి సమాజం నుంచి సహాయ సహకారాలు అందుతాయి. జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలలో ముందుగా ఉంటారు. అయినప్పటికీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం, నూతన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ పాల్గొన్నప్పుడు ఎంతవరకు ఉండాలో తమ హద్దులలో తాము ఉండడం మంచిది. స్త్రీల వలన వివాదాలు రావడానికి, కలహాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పక్షం రోజులు తగిన జాగ్రత్తలు వహిస్తూ, ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకుంటూ, పెద్దవాళ్లను గురువులను సన్మానిస్తూ వారి యొక్క అనుజ్ఞ మేరకు నడుచుకోవడం వీరికి ఎంతో శ్రేయోదాయకం. అలానే వ్యక్తి చెప్పేటప్పుడు వినడం నేర్చుకోవాలి బాగా. అవతల వ్యక్తి చెప్పేటప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించి తదుపరి నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే వీరు అనవసరమైనటువంటి కోపాలను ప్రదర్శించడం ద్వారా వ్యక్తుల మధ్య పొరపొచ్చాలు ఏర్పడడానికి, తద్వారా మానసిక అప్రశాంతతకు గురవడానికి కూడా ఈ ధనస్సు రాశి వారికి ఈ 15 రోజుల కాలం చికాకుగా ఉంటుంది. మానసికంగా ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఆలోచించి ఆచితూచి వ్యవహరించవలసినటువంటి కాలంగా ఈ కార్తీక శుద్ధ పౌర్ణమి నుండి కార్తీక అమావాస్య వరకు కలిగినటువంటి 15 రోజులలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదని చెప్పబడింది. అలానే శ్రీ మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాదులు చేయడము మరియు దక్షిణామూర్తి యొక్క పూజను చేయడము వీరికి జ్ఞాన సంబంధమైనటువంటి దోషాలను నివృత్తి చేస్తుంది. అలాగే విజ్ఞానాన్ని పొందడం ద్వారా వీరు వేసే ప్రతి అడుగు కూడా జయం కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించండి. మేధా దక్షిణామూర్తిని ఆరాధన చేయండి. లేదు అంటే వైష్ణవులు అయితే హయగ్రీవ స్వామి వారిని ఆరాధన చేయండి. వారి యొక్క అనుగ్రహము చేత మీరు చేయబోయే కార్యక్రమాలు అన్నీ నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి.